లక్ష్మి మనసులోని బాధ. నిన్న జరిగిన మాటలు లక్ష్మి మనసులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఉదయం లేచి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చేసింది. కానీ ఈరోజు ఆమె ముఖంలో చిరునవ్వు లేదు. అత్తగారు గమనించారు. ఏమైంది లక్ష్మి? ఆరోగ్యం బాగోలేదా? లక్ష్మి నవ్వుతూ ఏమీ లేదమ్మా అంది. కానీ ఆమె కళ్ళల్లోని బాధను మాత్రం దాచలేకపోయింది. ఇంతలో భర్త రవి ఆఫీస్కు వెళ్లే ముందు, లక్ష్మి, నా షర్ట్ ఇస్త్రీ అయ్యిందా? అయ్యింది. టిఫిన్ రెడీనా? రెడీ. అంతే. నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగలేదు. రవి వెళ్ళిపోయాక లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. అప్పుడే ఆమె చిన్న కూతురు వచ్చి, అమ్మా, నువ్వు ఏడిస్తే నాకు కూడా బాధగా ఉంటుంది అని తన చిన్న చేతులతో కన్నీళ్లు తుడుస్తుంది. ఆ చిన్న మాట లక్ష్మికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె మనసులోని అనుకుంది, నా కోసం ఎవరు మాట్లాడకపోయినా నా పిల్లల కోసం నేను బలంగా ఉండాలి అని అనుకుంటుంది. రవికి లక్ష్మి పడుతున్న కష్టం తెలుస్తుందా, లేక ఇంకో అపార్థం వారి జీవితాన్ని మార్చేస్తుందా అని నెక్స్ట్ రాబోయే వీడియోలో చూద్దాం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.